క్రింది దత్తాంశమును వృత్తరేఖ చిత్రంలో పొందుపరిచిన గణితం కేంద్రం వద్ద చేసే కోణం అన్నాడు. గణితం కేంద్రం వద్ద చేసే కోణం అన్నాడు. ఇలా మనకు కేంద్రం అంటే ఇక్కడ ఉంటుంది మనకు వృత్తం కేంద్రము. ఇక్కడ మనకు మనం ఇట్లా డివైడ్ చేసుకుంటే 4 పార్ట్స్ డివైడ్ చేసుకున్నామంటే మనకు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ అనమాట తీసుకుంటే ఈ మ్యాథ్స్ వచ్చేసి ఇక్కడ ఎంత కోణం చేస్తుందని చెప్పి అడుగుతున్నాడు మనకు. యాక్చువల్గా మనకి సింపుల్గా అయితే మనకు ఇక్కడ మార్క్స్ అని చెప్పి అని ఇచ్చాడు. మొత్తం అంతా మార్క్స్ వచ్చేసి మొత్తం ఇచ్చాడు. మరి మొత్తం మార్క్స్ వచ్చేసి మనకు దేనికి ఈక్వల్ అవుతాయి? ఈ వృత్తం యొక్క కేంద్రం వద్ద చేసేటువంటి వృత్త కేంద్రం వద్ద చేసే కోణానికి ఈక్వల్ అవుతుంది. అంటే వృత్తం కేంద్రం వద్ద చేసే కోణం ఎంత ఉంటుంది మనకు? 360 degrees ఈక్వల్ అని చెప్పి అర్థం. మనకి 20 + 25 ఎంత? 45. 45 + 35 ఎంత వస్తుంది? 80 వస్తుంది. అంటే 360 degreesకి మనకి ఎంత? 80 మార్క్స్ అని చెప్పని అర్థం. ఓకే, అంటే ఎలా రాసుకోవచ్చు అంటే 80 మార్క్స్కి వచ్చేసి 360 degrees అని చెప్పని అర్థం. మనకి మ్యాథ్స్ అన్నాడు. మ్యాథ్స్ ఎంత ఉంది మనకు? 18 ఉన్నాయి. అంటే 18 మార్క్స్కి ఎంత యాంగిల్ వస్తుంది అని చెప్పి అర్థం. మనం ఫార్ములా చేసుకోరాదు, దానికి ఫార్ములా బేస్ టెక్స్ట్ బుక్లో అలా అవసరం లే, ఇలా వేసుకోవచ్చు. మనం మొత్తం మార్క్స్ వచ్చేసి 360 degrees ఈక్వల్ చేసుకుంటున్నా. ఇప్పుడు 18 మార్క్స్ ఎంత డిగ్రీస్ అని చెప్పని ఏం చెప్తాము? కంపారిజన్ మెథడ్ కిందది బై పైది అంటే 18/80 × 360 అనమాట. 0 0 క్యాన్సల్. తర్వాత ఏం చేయొచ్చు? 4 2 జా 4 9 జా 2 1 జా 2 9 జా 9 1 9 9 జా ఎంత? 81 అంటే 81 degrees అని చెప్పి అర్థం. మరి ఎన్నో ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.